ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను 2 అవర్స్ నుంచి ఇక్కడ చలిలో నుంచున్నాను. కరెక్టే జాను, బట్ నేను 2 డేస్ జాను, నువ్వెక్కడికి వెళ్ళావో ఏమైపోయావో తెలియక పిచ్చెక్కిపోయాను. తెలుసా నీకు? నేను ఏ పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిందో, ఎందుకు మీ కాల్స్ అటెండ్ అవ్వలేకపోయానో మీకు తెలుసా? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. మమ్మల్ని ఎలాగైనా విడిపించాలని చెప్పి అల్లుళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండమ్మా. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? మీరు 2 డేస్ నా గురించి టెన్షన్ పడ్డారు కాబట్టి అదే 24 అవర్స్ నన్ను కష్టపడదామని అనుకున్నారు, అంతే కదా? ఇంట్లో ఉండి కూడా నన్ను బయట వెయిట్ చేయించారు. కాళ్ళు నొప్పులు పడుతూ చలికి వణికిపోతూ బయట నేను ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే లోపల మీరు పాటలు వింటూ ఆనందించారు. ఇదేగా మీరు కోరుకునేది? ఇట్స్ ఓకే జాన్, కమ్ ఇన్. నేను రాను సార్. రిమైనింగ్ అవర్స్ కూడా నేను కోట పోర్టు చేసుకునే వస్తాను. జాను, నా ఉద్దేశం అది కాదు జాను. ఇదే మీ ఉద్దేశం. మీరు ఇలా ఆలోచించారు కాబట్టి డోర్ తీయలేదు, ఫోన్ ఎత్తలేదు. ఏదైనా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకుందాం రా. లేదు సార్, మీరు నా వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను కూడా శిక్ష అనుభవించాక లోపలికి వస్తాను. జానుకి ఎందుకు అంత శిక్ష? ఇది శిక్ష కాదు, ప్రేమ పరీక్ష. ఓ పాపం, ఇలా ఇంకెంతసేపు ఇబ్బంది పెడతావు? ఇంకా కొన్ని గంటలే. కోపంతో వెళ్ళిపోకుండా అంత కష్టపడుతూ అక్కడ అలా కూర్చుందంటేనే అర్థం అవట్లేదా? అంతే అంటావా? డౌటే లేదు బ్రదర్, తను నీ ప్రేమ పరీక్ష నెగ్గినట్టే. అయితే నేను గెలిచినట్టే. లోపలికి పిలుస్తాను. టేక్ కేర్ బ్రదర్. జాను, ఇది తీసుకో. వద్దు సార్. అది కాదు జాను, బాగా చలేస్తుంది, వేసుకో. వద్దు. సారీ జాను, నువ్వు ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఏమైపోయావోనని బాధపడ్డాను. చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత భయపడ్డాను. ఇందాక నా ప్రాబ్లం ఏంటి అని అడిగావు కదా. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నేను నిన్నే చూస్తుంటాను. నువ్వు లేకపోతే నీకోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు జాను? జాను, జాను, నీకంటే అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య అందరూ ఉన్నారు. మరి నాకు అన్నీ నువ్వే కచ్చాను. నీకు బయట వేరే ప్రపంచం ఉండొచ్చు,
కానీ నాకు మాత్రం నువ్వే ప్రపంచం జాను. నా ప్రేమ, ఇష్టం, బాధ, కోపం అన్నీ నీతోనే జాను, నీతోనే. ప్లీజ్ జాను, ఇంకెప్పుడు నన్ను ఇలా వదిలి వెళ్ళకు జాను. నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు జాను. ప్లీజ్ జాను, ప్లీజ్. నాకు మీ ప్రేమ అర్థం అవుతుంది, మీ కోపము తెలుస్తుంది, కానీ అవి చూపించే పద్ధతే నాకు అర్థం కావట్లేదు సార్. నా కూతుర్ని చంపడానికి నేనే పాయిజన్ బాటిల్ కొనుక్కు రావడం ఏంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మన వేలితో మనకన్నే ఎలా పొడుచుకుంటామండి? ఇదంతా ఎవరో కావాలనే చేశారు. అవును నాన్న, ఇప్పుడు ఇదంతా బయటికి రాలేదని సంతోషించాలి, కానీ నువ్వు అలా బాధపడుకున్నా. అది సరేనమ్మా, కానీ నాకు తెలియకుండా పాయిజన్ బాటిల్ నేను కొన్నట్టు ఎలా రికార్డ్ చేశారు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మామయ్య? ఇదంతా ఆ తులసియే కావాలని చేసింది. ఏంటి కనిష్క నువ్వు అనేది? సింపుల్ బామ్మగారు, అది బయట పడకూడదని పాయిజన్ మామయ్య పేరు మీద కొనేసింది. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా ఇటు కీర్తిని పైకి పంపించేసి తర్వాత మిమ్మల్ని జైలుకు పంపించాలని పక్కా ప్లాన్ తో ఇదంతా చేసింది. ఆ దేవుడి దయ వల్ల కీర్తి బతికి బయటపడ్డవే కాకుండా వాళ్ళ అమ్మా నాన్న అరెస్ట్ అవ్వడం వల్ల మీరు కూడా సేవ్ అయిపోయారు. కనిష్క చెప్పింది నిజమేరా బసవా? తులసి మామూలుది కాదు, గుండెలు తీసిన బంటు. కానీ దానికి మా మీద అంత పంతం ఎందుకో అర్థం కావట్లేదు కనిష్క. ఏం లేదత్తయ్య, మనం ఎలాగైనా సరే మళ్ళీ మన కీర్తిని వాళ్ళ ఇంటికి పంపాలన్నదే వాళ్ళ ప్లాన్.